యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. వాగ్దాన భూమి హోలీ ల్యాండ్ టూర్లో మనము కానా ఊరిలో దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన ప్లేస్ దగ్గర ఉన్నాం. 6 రాతిపానలో ఒకే ఒక రాతిపాన మాత్రమే ఇప్పుడు మనకు దొరికింది. ఇది మొదటి శతాబ్దంలో కనుగొన్నారు. ఇది చాలా జాగ్రత్తగా పెట్టారు. అయితే ఈ అద్భుతం వాస్తవమని ఈ రాతిపాన మనకు తెలియపరుస్తున్నాయి. ఈ కానా ఊరి వివాహాన్ని గురించి చాలా మెసేజ్లు మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఈరోజు క్లుప్తంగా 1-2 మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కానా ఊరి వివాహం మనకు తెలియపరిచే మొట్టమొదటి సత్యం ఏంటంటే మొదటి ద్రాక్షరసం మరి ఓల్డ్ టెస్టమెంట్ చూపిస్తుంది. యేసు ప్రభువు ఆశీర్వదించి ఇచ్చిన ఆ యొక్క మధురమైన మంచి ద్రాక్షరసం, బెస్ట్ ద్రాక్షరసం న్యూ టెస్టమెంట్ మనకు తెలియపరుస్తుంది. పాత నిబంధనలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, చాలా కరెక్షన్స్ ఉన్నాయి. ఆ మనుషులు దాన్ని నెరవేర్చలేకపోయారు. కానీ కొత్త న్యూ టెస్టమెంట్కి వచ్చినప్పుడు ఆ కొత్త ద్రాక్షరసం ఏ లోటుపాట్లు లేకుండా సమృద్ధిని మనకి ఇచ్చే దానిగా ఉంటుంది. ఎందుకంటే మొదటి ఓల్డ్ టెస్టమెంట్ మోసేకి ఇవ్వబడ్డాయి. రెండవ న్యూ టెస్టమెంట్ అయితే యేసుక్రీస్తు ప్రధానమైన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. సో యేసు నుండి ప్రారంభించి ఏదైనా సరే సమృద్ధిని, ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాయి. నెంబర్ 2 ఏంటంటే ఈ కానా ఊరి వివాహం తెలియపరిచే రెండవది సత్యం ఏంటంటే శాపం కొట్టివేయబడిందని మనకు తెలియపరుస్తున్నాయి. ఇదేంటి శాపం ఎక్కడందో వచ్చింది? ఇప్పుడు కానా ఊరి వివాహంలో శాపం ఎక్కడందో వచ్చింది అంటే మనము 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నోవాహు ద్రాక్షరసం తాగి తన పిల్లల్ని శపించాల్సి వచ్చింది. తర్వాత ఆ శాపం అలాగే ఉండిపోయింది. కానీ కొత్త నిబంధనకి వచ్చినప్పుడు అదే ద్రాక్షరసాన్ని దేవుడు ఆశీర్వదించి మత్తు లేని ద్రాక్షరసాన్ని అందరికీ ప్రభువే పంచిపెట్టినప్పుడు అక్కడ శాపం లేనట్టే కనపడుతుంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ భూమిలో శాపం కొట్టివేయబడిందని ఈ కానా ఊరి వివాహం మనకు తెలియపరుస్తున్నాయి. గలాతీ పత్రిక 3:13లో మన కొరకు శాపం కొట్టివేయబడిందని మనకు తెలియపరుస్తున్నాయి. మూడవది ఏంటంటే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ ఎ ప్రాఫెసీ ఫుల్ఫిల్లింగ్. ఎందుకంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో గలిలేయ ప్రాంతంలో ఉన్న కొండపై నుండి ద్రాక్షరసం పారునని రాయబడింది, ద్రాక్షరసం ఇవ్వబడునని రాయబడింది. అది ఎప్పుడు నెరవేర్చబడిందంటే యేసుక్రీస్తు ఫుల్లీ మ్యాన్ గాను ఫుల్లీ దేవుడు గాను భూమి మీద వచ్చినప్పుడు ఈ ద్రాక్షరసం నీళ్ళు ద్రాక్షరసంగా మార్చడం ద్వారా ఆ వాగ్దానం, యోవేల్లో చెప్పబడిన వాగ్దానం నెరవేర్చబడ్డాయి అన్నమాట. సో కానా ఊరి వివాహం తెలియపరిచే 3వ సత్యం ఏంటంటే దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేస్తాడో అది ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాడు. దాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదు. హల్లెలూయా. మీ జీవితంలో కూడా మీకు ఏమైనా దేవుడు వాగ్దానం చేసి ఉంటే అవి ఖచ్చితంగా దేవుని చేత నెరవేర్చబడతాయి. మీరు చేసేది ఏమీ లేదు. నెంబర్ 4 ఏంటంటే చూడండి, అక్కడ మరియా వివాహానికి పిలువబడటం ఒక ప్లస్ పాయింట్ అయింది. మరియా బంధువులు కాబట్టి పిలువబడ్డారా లేకపోతే యేసుని బట్టి పిలువబడ్డారా అవన్నీ మనకు అనవసరం. ఎక్కడైతే మరి కన్యకత్వం కలిగిన వాళ్ళు పరిశుద్ధులు ఎక్కడైతే ఉన్నారో, ఏ గుంపులు అయితే ఉన్నారో వారి ద్వారా మనకు మేలే కలుగుతాయి. కాబట్టి మీరు ఎప్పుడు మరియా లాంటి వాళ్ళతో మీరు ఏం చేయాలంటే సహవాసం చేయాలి. పరిశుద్ధులతో, అభిషేకులతో సహవాసం చేస్తే ఒక ప్రాబ్లం, ఒక సమస్యలు వచ్చినప్పుడు మనతో పాటు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేయగలుగుతారు, మనల్ని ముందుకు నడిపించగలుగుతారు. ఒంటరిగా ఉండి మనం ఏమి చేయలేము. ఒకవేళ ఆ ఫ్యామిలీ కనుక ఒంటరిగా ఉంటే కనుక అక్కడ జరిగేది ఏమీ లేదు. బట్ వాళ్ళు యేసు తల్లి అయిన మరియాతో పాటు అందరినీ అవగాహించారు కాబట్టి, పరిశుద్ధులందరూ అక్కడ ఉన్నారు కాబట్టి దేవునికి అద్భుత కార్యం ఈజీగా జరిగింది. కనుక మీరు ఏం చేయాలంటే ఎప్పుడు ఒక సహవాసంతో ఉండాలి, ఫెలోషిప్తో ఉండాలి. ఆ ఫెలోషిప్ మనకు ఎంతగానో తోడ్పడతాయి, ఆశీర్వదిస్తాయి. సో మన జీవితంలో ఫైనల్గా ఒక మాట చెప్పి ముగించేస్తాను. 5వదిగా మన జీవితంలో లోటుపాట్లు అనేది ఖచ్చితంగా ఏర్పడతాయి. మన మనుషులం కాబట్టి మనలో ఆత్మీయంగా లోటుపాట్లు ఉంటాయి, శారీరకంగా లోటుపాట్లు ఉంటాయి. కానీ మన యేసుతో కనెక్ట్ అయి ఉంటే కనుక ఎటువంటి లోటుపాటు అయినా సరిచేయబడతాయి. ఎత్తైన పొలాలు సరిచేయబడతాయి, లోయలేమో సమానం చేయబడతాయి. కాబట్టి యేసుతో ఉన్న సహవాసాన్ని ఎప్పుడు మానకూడదు. ఈరోజు
మీ జీవితంలో ఇదివరకు మీరు అద్భుతాలు సూచకలు మాత్కారాలు చూడకపోతే ఇది మొదటి అద్భుతం. ఈ రోజు నుండి మీకు అద్భుతం జరగబోతున్నాయి. ఈరోజు ఈ వాక్యం విన్న కొన్ని గంటలోనే మీలో కొంతమందికి అద్భుతం జరగబోతుంది, మేలు జరగబోతున్నాయి. దేవుడు ఈ మాటను ఆశీర్వదించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ కానావూరు వివాహాన్ని అయ్యా తండ్రి ఆశీర్వాదకరంగా మార్చారు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.